ఆంధ్రప్రదేశ్ మంత్రి గుడివాడ అమర్నాథ్కు మాజీ మంత్రి హరిరామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు. నువ్వు రాజకీయాల్లో బచ్చావి, అనవసరంగా పవన్పై బురద జల్లకు అంటూ అమర్నాథ్ను హెచ్చరించారు. మంత్రి పదవి కోసం కాపుల భవిష్యత్ నాశనం చేయొద్దన్నారు జోగయ్య. రాజకీయంగా పైకి రావాల్సిన వాడివి, నీ భవిష్యత్ కోరి చెబుతున్నా అంటూ హరిరామ జోగయ్య హితవు పలికారు. మంత్రి గుడివాడ అమర్నాథ్కు మాజీ మంత్రి హరిరామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు. నువ్వు రాజకీయాల్లో బచ్చావి, అనవసరంగా పవన్పై బురద జల్లకు అంటూ అమర్నాథ్ను హెచ్చరించారు. మంత్రి పదవి కోసం కాపుల భవిష్యత్తు నాశనం చేయొద్దన్నారు. రాజకీయంగా పైకి రావాల్సిన వాడివి, నీ భవిష్యత్ కోరి చెబుతున్నా అంటూ హరిరామ జోగయ్య హితవు పలికారు. ఇక ఈ లేఖకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్. మాజీ మంత్రి హరిరామ జోగయ్య ప్రస్తుత మంత్రి అమర్నాథ్ కు లేఖ రాయడం జరిగింది. ముఖ్యంగా చూస్తే రాజకీయాలలో నువ్వు పిల్లబచ్చాగా ఉన్నావు, పవన్ కళ్యాణ్ ని కామెంట్ చేసే స్థాయి నీది కాదు అంటూ కూడా ఆ లెటర్ లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. కేవలం నీ మంత్రి పదవి కోసం రాజకీయాలు వాడి కాపుల భవిష్యత్తు ఇబ్బంది పెడతాం కరెక్ట్ కాదనే విధంగా కూడా మాట్లాడటం జరిగింది. అయితే గత కొన్ని రోజులుగా మంత్రి అమర్నాథ్ అవాకులు చెవాకులు తెలుస్తూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని అనేక విధాలుగా విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు హరిరామ జోగయ్య ప్రవృద్ధులుగా ఉన్నటువంటి రాజకీయ నేత స్పందిస్తూ కూడా బహిరంగంగా లేఖ రాయటం జరిగింది. అయితే రాజకీయంలో ఎదగాలనుకునే వాళ్ళు ఇలాంటి చేయటం కరెక్ట్ కాదనే విధంగా చెప్పడమే కాకుండా నీ స్థాయి అది కాదంటూ కూడా ఎద్దేవా చేసిన విధంగా కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. అయితే కేవలం వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది మంత్రులు పవన్ కళ్యాణ్ పైనే దూషిస్తూ కూడా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో హరిరామ జోగయ్య రాసినటువంటి లేఖను దృష్టిలో ఉంచుకోనైనా ఇప్పుడైనా మంత్రులు సక్రమంగా మసుకుంటారా లేదనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా చూస్తే ఆ హరిరామ జోగయ్య రాసినటువంటి లేఖలో స్పష్టంగా కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించడమే కాకుండా కాపు కుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కూడా వ్యవహరించడం కరెక్ట్ కాదంటూ కూడా మాట్లాడటం జరిగింది. అదేవిధంగా అమర్నాథ్ స్థాయి ఏదైతే ఉందో మంత్రిగా మొదటిసారి మంత్రిగా అయినటువంటి అమర్నాథ్ గురించి కూడా ప్రస్తావించి ఆ లేఖలో స్పష్టం చేయడం ద్వారా ఒక సీనియర్ రాజకీయ నేతగా అతని యొక్క హుందాతనాన్ని కూడా స్పష్టమైనటువంటి ఓకే.